ఈరోజు మనము మన రాజనీతి శాస్త్రంలో ఒక ముఖ్యమైన విషయము, ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చించబోతున్నాం. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే రాజ్యం యొక్క లక్షణాలు, రాజ్య సిద్ధాంతాలు, స్టేట్ రాజ్య సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ ద స్టేట్, సోషల్ కాంట్రాక్ట్ థియరీ, డైవర్స్ సంభూత రాజ్య పుట్టుక సిద్ధాంతం, మార్క్సియన్ థియరీ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ద స్టేట్, అట్లా రాజ్యాన్ని గురించి ఎక్కువ మనము మాట్లాడుకుంటాం. కానీ ఈనాడు మాత్రము మనము ముఖ్యంగా ప్రభుత్వ విధానాల గురించి, ప్రభుత్వము రాజ్యంలో ఒక అంశము, రాజ్యం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్ అండ్ సావరెనిటీ. ఈ లక్షణాలు థియరిటికల్ లక్షణాలు, తర్వాత ఫిజికల్ లక్షణాలు. రాజ్యం అంటే ఇది లేకపోతే రాజ్యం కాదు. టెరిటరీ ప్రజలు లేకుంటే ఒక ఎంటిటీ ఎట్లా ఉంటుంది, ఒక వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి టెరిటరీ అనేది రాజ్యానికి చాలా ముఖ్యమైన లక్ష్యం, ప్రధానమైన లక్ష్యం. ఆ తర్వాత టెరిటరీలో ప్రజలు కూడా ఉండాలి, జంతువులు ఉంటే కాదు. ప్రజలు ఒక జంగల్, తర్వాత మరి ఆ జంగట్లో జంతువులు ఉంటే అది స్టేట్ కాదు, అందులో ప్రజలు ఉండాలి. సో ప్రజలు జీవిస్తూ ఉండాలి. సో ఒకవేళ అది ఆదివాస మన ట్రైబల్ సిచ్యువేషన్ అయినా కూడా అది నిజానికి ఒక మన రాజ్యానికి మొదలు అనొచ్చు. సో టెరిటరీ, పాపులేషన్ అండ్ టెరిటరీ ద మోస్ట్ ఇంపార్టెంట్. పాపులేషన్ అండ్ దెన్ గవర్నమెంట్. అంటే ఆ పాపులేషన్ని ఒక పద్ధతిలో జీవింపజేసే మెకానిజం, యంత్రాంగం వ్యక్తులతో కూడుకున్నది. మనకు చాలా ట్రైబల్ నాయకులు, తర్వాత రాజుల తర్వాత మొనార్కీ, తర్వాత మరియు రకరకాల ప్రభుత్వాలు, అరిస్టోక్రసీ, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రభుత్వం తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సావరెంటీ. అంటే సావరెంటీ అంటే అత్యున్నతాధికారము. సో అత్యున్నతాధికారము అంటే తన రాజ్యంలోని తన టెరిటరీని, ప్రజల్ని మన అత్యున్నతాధికారంతో శాసించడము, పరిపాలించడము, మరియు న్యాయ పాలన గురించి, మన రాజ్యాంగం గురించి, ఒక న్యాయ వ్యవస్థతో అక్కడున్న ప్రజలకు, ప్రజలు ఉన్నప్పుడు సామాన్యంగా వాళ్ళ మధ్యన భేదాభిప్రాయాలు ఉంటాయి. తర్వాత ప్రజల మధ్యన మన కొట్లాటలు ఉంటాయి. సో ఇవన్నీ పరిష్కరించడానికి ఒక న్యాయ వ్యవస్థ, అంటే అంతరంగికంగా ఉండే సావరెంటీ అన్నమాట. సో సావరెంటీ అంటే ఇంకొకటి ఏంటంటే ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలు, ఇతర ప్రభుత్వాల నుంచి కూడా స్వతంత్రంగా ఉండడం, సర్వస్వతంత్రంగా ఉండడం. ఉదాహరణకి మన దేశానికి మనమే చట్టాలు చేస్తాము, ఆ చట్టాలను మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో మన చట్టాలు ఇంప్లిమెంట్ చేయడంలో ఇతర దేశాలకి, ఇతర రాజ్యాలకి ఏ అధికారం ఉండదు. సో ఇండియా ఈజ్ సావరెన్ స్టేట్ ఫ్రమ్ యుఎస్ఏ, ఫ్రమ్ చైనా, ఫ్రమ్ పాకిస్తాన్, ఫ్రమ్ శ్రీలంక. సావరెన్ అత్యున్నతాధికారం, సావరెంటీ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సావరెంటీ. సో ఇది రాజ్యం. అయితే ప్రభుత్వం అనేది ఇది రాజ్యానికి పుట్టుక, తర్వాత పరిణామము, తర్వాత ఇవన్నీ మనం ఇదివరకు నేర్చుకున్నాం అనేక. అయితే ఇందులో ప్రభుత్వం రకరకాల విధాలు, ఈ సావరిన్ పవర్ ఏదైతే ఉన్నదో ఒక దేశంలో, ఒక రాజ్యంలో, ఆ సావరిన్ పవర్ని హోల్డ్ చేసి దాన్ని యూజ్ చేసుకుంటూ పరిపాలన సాగించే పద్ధతిని నిజానికి ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారో ఆ విధానాన్ని ప్రభుత్వ పాలనా విధానం
లేకపోతే ప్రభుత్వ విధానం అనుకోండి. సో ఆ ప్రభుత్వ విధానాన్ని బట్టి నిజానికి ఆ ఒక్కొక్క ప్రభుత్వ విధానాన్ని బట్టి ఆ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఆ విధానానికి ఒక ఫామ్, ఒక్కొక్క విధానానికి ఒక ఫామ్ ఉంటుంది, ఒక టైప్ ఉంటుంది. సో ఆ టైప్ని మనము యూనిటరీ అని, ఏకకేంద్ర అని, లేకపోతే ఇవి కాశీ ఫెడరల్, కాశీ యూనిటరీ అని రకరకాల ఫామ్స్. అయితే దాన్ని బట్టి దేన్ని బట్టి ఉందంటే రాజ్యాధికారము, సావరిన్ పవర్ ఏదైతే ఉన్నదో ఆ సావరిన్ పవర్ని నిజానికి ఒకే కేంద్రంలో ఉంచితే, ఒకే కేంద్రానికి ఇస్తే దాన్ని యూనిటరీ ఏకకేంద్ర ప్రభుత్వ విధానం అంటే ఆ సావరిన్ పవర్ యూజ్ చేస్తూ చట్టాలు చేయడము, చట్టాలు పాలించే చట్టాలను అమలు చేయడము, తర్వాత న్యాయశాఖ ద్వారా మన అప్పుడప్పుడు మన వచ్చే భేదాలని పరిష్కరించడం, దాని తర్వాత మన ఈ సైన్యం ద్వారా కూడా ఎవరైనా వైలెంట్గా చేస్తే ఆ వైలెంట్ హింసాత్మక కార్యక్రమాలు చేస్తే ఆ హింసాత్మక కార్యక్రమాలను కూడా అణిచివేయడం కూడా జరుగుతుంది. అది అందులో పాలన కింద వస్తుంది, అంటే గవర్నమెంట్ కింద వస్తుంది. అదే సో ఈ పవర్ అంతా అంటే సావరిన్ పవర్ అంతా ఒకే కేంద్రంలో ఉంటే యూనిటరీ పవర్, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సావరిన్ పవర్ ఒక రాజ్యానికి మనం అత్యున్నత సావరిన అధికారం ఉంటుంది అనుకున్నాం కదా. సో అత్యున్నతాధికారము, సర్వసత్తాధికారము ఒకే కేంద్రంలో ఉంటే దాన్ని సావరిన్ పవర్ అంటాం. అయితే ఆ పవర్ అంతా ఒకే కేంద్రంలో ఉంటే, అంటే ఆ సావరిన్ పవర్ అనేది విభజింపకుండా ఒకే కేంద్రంలో ఉంటే ఏకకేంద్ర ప్రభుత్వము లేక యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏమంటారు? యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మళ్ళీ మనం డీటెయిల్స్ పోతాం, కానీ ఇక్కడనే ఒక ఉదాహరణ ఇస్తే దానికి మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. అది చిన్నదైనా కూడా పెద్దదైనా కూడా, కానీ ఉదాహరణలో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణ ఏంటంటే బ్రిటన్ ఇంగ్లాండ్ ముఖ్య పట్టణం కలిగి ఉన్న దేశం ఏదైతే ఉన్నదో బ్రిటన్. సో బ్రిటన్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఎందుకంటే నిజానికి అది దానికి సరిపోతుంది అన్నట్టు. ఇది మన ఒక చిన్న భౌగోళిక ప్రాంతం కాబట్టి అది సో ఏకకేంద్ర ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ విధానము ఏకకేంద్ర పద్ధతిలో నిర్మాణం చేస్తే, ఏర్పాటు చేస్తే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వము అంటారు, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, దట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఆఫ్. తర్వాత ఈ సావరిన్ పవర్ ఏదైతే ఉన్నదో, ఈ సర్వసత్తాక అధికారం, అబ్సల్యూట్ సావరిన్ పవర్, అంటే సావరిన్ పవర్ కూడా కొంచెం అది వేరే ఉండదు. సావరిన్ పవర్, సర్వసత్తాక అధికారం ఏదైతే ఉందో అది డివైడ్ చేస్తే, అంటే ఒక పవర్ అంతా ఒకే కేంద్రంలో ఉండకుండా ఆ ఒక ఆ స్టేట్లోని భౌగోళిక ప్రాంతాన్ని డివిజన్స్ చేసి ప్రావిన్సెస్గా, ప్రాంతాలుగా చేస్తే, విభాగాలుగా చేస్తే, యూనిట్స్గా చేస్తే, ఆ యూనిట్స్గా చేసి ఒక్కొక్క స్టేట్కి ఆ ప్రాంతానికి సరిపోయే, ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉన్న అధికారాన్ని ఇస్తే దాన్ని, ఆ డివిజనల్ పవర్స్ కలిగిన ప్రభుత్వ విధానాన్ని ఫెడరల్ లేక సమాఖ్య ప్రభుత్వ విధానము, ఫెడరల్ ప్రభుత్వము అని అంటారు. సో యూనిటరీ ప్రభుత్వం అంటే సావరిన్ పవర్ అంతా ఒకే కేంద్రంలో ఉండాలి. ఇది చట్టాలు చేయడానికి, చట్టాలు మన పాలించడానికి, చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి, తర్వాత న్యాయపాలన, తర్వాత భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఒక అధికారం ఈ అధికారం ఒకే కేంద్రంలో ఉంచితే దాన్ని ఏకకేంద్రం అంటాం. ఇప్పుడే చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ సమాఖ్య పదాన్ని, ఈ సమాఖ్యను అనగా సమాఖ్య ప్రభుత్వ విధానం అనగా
ఒక భౌగోళిక భౌగోళిక ప్రదేశ భౌగోళిక పరంగా చాలా పెద్ద ప్రాంతం అయితే దాన్ని సరి అంటే అనేక కారణాలు ఉంటే దాన్ని ఒక లాభదాయకంగా మరియు ఫలదాయకంగా పరిపాలించడానికి సావరిన్ పవర్ని డివైడ్ చేస్తే దాన్ని డివైడ్ చేసి అప్పుడు దాని ప్రకారంగా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం సమైక్య ప్రభుత్వము మరియు ప్రాంతీయ ప్రభుత్వము వాళ్ళ మధ్య భేదాలు రాకుండా దాన్ని ఆ పరిపాలన సరితే దాన్ని ఆ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్న ప్రభుత్వ విధానాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటాము. ఇది మీనింగ్ అండి. సమాఖ్య ప్రభుత్వానికి ముఖ్యమైన ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్, దట్ ఈస్ డివిజన్ ఆఫ్ సావరిన్ పవర్స్. సావరిన్ పవర్స్ అంటే ఒక సావరిన్ అంటే ఒకదాని సావరిన్ పవర్ ఉన్నప్పుడు అది ఇంకో దాని కింద ఉండదండి. ఉదాహరణకి మన దేశమే కానీ అమెరికా కానీ ముఖ్యమైన ప్రపంచంలో చాలా ముఖ్యమైన సమాఖ్య ప్రభుత్వ విధానం గల దేశాలు, సమాఖ్య ప్రభుత్వ విధానం గల దేశాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వ విధానాల్లో ఈ దేశాల్లో సావరిన్ పవర్ ఆఫ్ ద స్టేట్, రాజ్యాధికారం ఏదైతే ఉందో ఆ రాజ్యాధికారము మన డివిజన్ చేయబడింది. ఆ రాజ్యాధికారము డివిజన్ చేయబడింది. అంటే డివిజన్ పవర్ అంటే ఏంటి అంటే డివైడ్ చేయబడింది అంటే ఏంటి అన్నట్టంటే ఒకరికి ఇచ్చిన పవర్ని ఇంకొక పవర్ షేర్ చేసుకోదు. కేంద్ర ప్రభుత్వానికి లేక సమాఖ్య ప్రభుత్వానికి ఉన్న పవర్ని ఈ ప్రాంతీయ ప్రభుత్వాలు షేర్ చేసుకోవు. అప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్స్ మనకు తెలుసు, షేర్ చేసుకోవు. ఈ ప్రాంతీయ ప్రభుత్వం ఏదైతే ఉందో తన భౌగోళిక ప్రాంతాన్ని పరిమితమయ్యే విధంగానే ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి కొన్ని శాసనాలు చేస్తుంది. శాసనాలు చేసి ఆ శాసనాలను ఆ ప్రాంతానికి మన అమలు చేస్తారు. కొన్ని చట్టాలు కూడా చేయడానికి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్ర ప్రభుత్వము, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాహరణకి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే మన స్థానిక ప్రభుత్వ విధానాలను స్థానిక ప్రభుత్వాలను ఏర్పరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేస్తుంది. అఫ్కోర్స్ దీనికి మళ్ళీ రాజ్యాంగంలో 73 అమెండ్మెంట్ 74th అమెండ్మెంట్ ఉంది, అది వేరు. కానీ ఒక చట్టం చేయడం అంటే ఏంటి? ఆ చట్టం చేయడంలో నిజానికి మన కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం కానీ, ఇదివరకు మన వాజ్పేయి ప్రభుత్వం కానీ, తర్వాత పి నరసింహరావు ప్రభుత్వం కానీ ఎటువంటి జోక్యం లేకుండే. రాజ్యాంగంలో లోకల్ గవర్నమెంట్ కొత్త మార్పులు, ఎటువంటి మార్పులతో కొత్త స్థానిక ప్రభుత్వం ఉండాలనేది ఓకే. కానీ దానికి రాజ్యాంగం మన స్థానిక ప్రభుత్వం ఎలా ఉండాలా, ఎటువంటి పవర్స్ ఉండాలా అనేది మాత్రము, ఆ అంశం మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చింది. అంటే శాసనాధికారాన్ని కూడా ఇచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వాలకి శాసనము స్థానిక ప్రభుత్వం ఏర్పరచడానికి, దానికి కావాల్సిన చట్టాలు చేయడానికి ఈ ప్రాంతీయ ప్రభుత్వాలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. సో ఆ విధంగా మన రాజ్యాంగంలో చేర్చబడింది. అదేవిధంగా అమెరికాలో కూడా ఒక్కొక్క రాష్ట్రం 50 రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి. తర్వాత ప్రాంతీయ ప్రభుత్వాలకు కూడా కొన్ని అధికారాలు, అంటే ఏ అధికారాలు అయితే ఏ అధికారంలో చలాయించడంలో, అమలు చేయడంలో మన సమైక్య ప్రభుత్వానికి జోక్యము, అధికారము, బాధ్యత ఏం లేదో ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు అంటారు. అంటే నిజమైన అధికారాలు, స్వతంత్రంగా ఉండే అధికారులు. అంటే ఏంటంటే శాసనాలు కూడా చేయొచ్చు. మరి పార్లమెంట్ చేయాలి కదా శాసనాలు అంటున్నాం. పార్లమెంటే కాదు, మనకు ఒక అసెంబ్లీ ఉంటుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అసెంబ్లీ ఉంటుంది, ఒక క్యాబినెట్ మంత్రివర్గం ఉంటుంది, దానికి ప్రైమ్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. అదేవిధంగా ఒక హైకోర్టు ఉంటుంది. అర్థమైందా?
ఈ విధంగా ఒక రాష్ట్రంలో సమాఖ్యలో ఇండియాలో ఒక స్టేట్, ఇండియన్ స్టేట్ ఒకటి, తర్వాత ఒక రకమైన మన తెలంగాణ స్టేట్, ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ. ఈ విధంగా మనకి మన రాజ్యానికి, భారత రాజ్యానికి ఉన్న సావరిన్ పవర్స్ డివైడ్ చేసి కేంద్రానికి కొన్ని అధికారాలు మరియు రాష్ట్రాలకు కొన్ని అధికారాలు, మరి రాష్ట్రాలను యూనిట్స్ అనవచ్చు, భాగాలు అనవచ్చు. మరి కాబట్టి చాలాసార్లు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉండొద్దంటే, స్టేట్ అనేది ఇండియన్ స్టేటు, మన న్యూయార్క్, చికాగో, ఇల్లినాయిస్, న్యూయార్క్, వాషింగ్టన్, ఇది భాగాలు ఉన్న స్టేట్స్ అంటే. మరి నిజానికి స్టేట్ అంటే ఈ థియరిటికల్ సిద్ధాంతపరంగా మనం మాట్లాడుకునే స్టేట్ కాదు. రాజ్యాధికారం అనేది, ఆ రాజ్యం అనేది వేరు. మనం నిజానికి ప్రావిన్స్ అంటే బాగుంటుంది. ఇంకేంటి బ్రిటిష్ వాళ్ళు మనం ఉన్నప్పుడు మన ప్రావిన్సెస్ అంటే 12-13 ప్రావిన్సెస్ ఉన్నాయి, మనకి తెలుసు కదా. ఏది 1892 నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు ఏర్పరిచి మన బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన బ్రిటిష్ పాలన, అది బ్రిటిష్ డొమినియన్గా బ్రిటిష్ల కింద మనం పరిపాలించుకున్నాం. ఇది అట్లా 1909, 1919, 1935, తర్వాత 1947 ఇట్లా చట్టాలు చేసుకొని నిజానికి ప్రాంతాలుగా ఉన్నాం. కాబట్టి స్టేట్ అన్నప్పుడు మరి ఒక ప్రాంతానికి సంబంధించిన స్టేటా, యూనిటా, లేకుంటే మనం రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాం అని మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా, మీరు జవాబులు రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. మనం రాసేటప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ద ఇండియన్ స్టేట్, ది అమెరికన్ స్టేట్, ది బ్రిటిష్ స్టేట్, ది స్టేట్ ఆఫ్ యుక్రెయిన్, ద స్టేట్ ఆఫ్ రష్యా, దే ఆర్ థియరిటికల్ స్టేట్స్. సిద్ధాంతపరమైన సావరిన్ స్టేట్ ఏదైతే మనం మొట్టమొదటి స్టార్టింగ్లో అనుకున్నామో, రాజ్యం యొక్క లక్షణాలను అనుకున్నామో, ఫస్ట్ సావరినిటీ, తర్వాత టెరిటరీ, తర్వాత పీపుల్, తర్వాత గవర్నమెంట్, చాలా 4 లక్షణాలు ఉన్నాయనుకున్నాము. అవి నిజానికి ఆ సిద్ధాంతపరమైన రాజ్య భావన వేరు, కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ అది. The Indian state, the states in India, the states in America, they are actually nomenclature for the government of the particular region, particular province. So adi jagrattaga మనం ఉండాలి. సో సమాఖ్య అంటే ఏంటి అంటే డివిజన్ ఆఫ్ సావరిన్ పవర్. ఒట్టిగానే కాదు, మళ్ళా రాష్ట్రాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసనాధికారం ఉంటాయి, తర్వాత అమలు చేసే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ అమలు చేసే ప్రాసెస్లో, అమలు చేసే క్రమంలో నిజానికి సమాఖ్య ప్రభుత్వానికి ఏ హక్కులు ఉండవు. ఏదో సలహాలు గిరాలు ఏదో ఉంటాయి. నిజానికి శాసనాలు ఇప్పుడు మన స్టేట్ అసెంబ్లీ ఉందనుకో, స్టేట్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ ఉందనుకో, ఫార్మేషన్లో, ఎలక్షన్లో అన్నీ మన రాజ్యాంగం ప్రకారంగానే ఎలక్షన్ జరుగుతాయి. అందులో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన వాళ్ళు మోడీ ఉన్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, అతనికి తెలిసిన వాడిని, అతనికి అనుకూలంగా ఉండి ఇతను బాగుంటాడని ఒక మనిషిని తీసుకొచ్చి అతను చీఫ్ మినిస్టర్గా, స్టేట్ చీఫ్ మినిస్టర్గా పెట్టడానికి వెళ్ళలేదు. సో ఇట్ హాజ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్. డిఫరెంట్ కాన్స్టిట్యూషన్లో దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, ఆ స్టేట్ గవర్నమెంట్ ఏ హక్కులు ఉండాలి అని పూర్తిగా వ్రాయబడ్డారు. సో ఆయా వ్రాయబడడాన్ని నిజానికి మనం సమాఖ్యలోనే సంభవిస్తుంది. అయితే ఈ లెజిస్లేటివ్ పవర్స్, సావరిన్ పవర్స్ ఏదైతే ఉన్నాయో నిజానికి కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటాయి, సమాఖ్య ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయి. కొన్ని అధికారాలు ప్రాంతీయ ప్రభుత్వాలకు మాత్రమే ఉంటాయి. కొన్ని అధికారాలు ప్రాంతీయ ప్రభుత్వాలకు మాత్రమే ఉంటాయి. సో ఈ ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలలో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. సమాఖ్య ప్రభుత్వం అంటే కేంద్రం సమాఖ్యం ఒకటే అని నేను భావిస్తూ దాన్ని మాట్లాడుతున్నాను. సో కేంద్రంలో మన సమాఖ్య ప్రభుత్వ అధికారాల్లో
రాష్ట్రాలు జోక్యం చేసుకోవు, ఇది ప్రాంతీయ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు. అదేవిధంగా ప్రాంతీయ ప్రభుత్వ అధికారాల్లో కేంద్రం కూడా, సమాఖ్య ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోకూడదు. ఇదే సమాఖ్య ప్రభుత్వ విధానం అంటారు. అయితే ఈ కేంద్ర ప్రభుత్వము సమాఖ్య ప్రభుత్వంకి సామాన్యంగా ఏ పవర్స్ ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, సామాన్యంగా దేశం అంతటికి, రాజ్యం అన్నిటికీ వర్తించే విషయాలు, తర్వాత కామన్ విషయాలు, కామన్ ఉమ్మడి అంశాలు, ఉమ్మడి విషయాల మీద చట్టాలు చేయడానికి, అమలు చేయడానికి అధికారాలు ఇవ్వబడతాయి సమాఖ్య ప్రభుత్వానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో కానీ, అమెరికాలో కానీ, బ్రెజిల్, మన ఇంకా వేరే మన సమాఖ్య ప్రభుత్వాలు కలిగిన దేశాలు, ఉదాహరణకి ఆస్ట్రేలియా కానీ, ఇందులో దేశ రక్షణకి కావలసిన శాఖలు, అంశాలు, విషయాలపై రాష్ట్రాలకి ఏ అధికారులు ఉండవు. దేశ రక్షణ అనేది ఒక రాష్ట్ర సమాఖ్య ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా కరెన్సీ, ఫైనాన్షియల్ పవర్స్ ఒకటే, దేశానికి అంతటికి ఒకటే కరెన్సీ ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఆ ఫైనాన్షియల్ పవర్స్ ఎంజాయ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి దానికి రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా అది కేంద్ర ప్రభుత్వము, మన సమాఖ్య ప్రభుత్వము ఆర్థిక పాలన, ఆర్థిక వ్యవహారాలను నడుపుతుంది. సో ఫారిన్ పాలసీ అంటే ఒక దేశము ఇతర దేశాలతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలా. ఈ రోజుల్లో కమ్యూనికేషను, అదంతా ట్రాన్స్పోర్టు, తర్వాత ఇవన్నీ బాగా పెరగడం వల్ల నిజానికి ఈ దేశ సంబంధాలు చాలా అవసరమైనవి, చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి అదొకటి. తర్వాత కానీ చాలా కాలం నుంచి ఉన్న దేశాలు మధ్యన భేదాలు, తర్వాత పాలసీలతో, ఉదాహరణకి ఇదివరకు రాజ్యం యొక్క లక్ష్యమే, ఒక రాజు యొక్క లక్ష్యమే ఇతర దేశాలపై దండెత్తి ఆ దేశాలను ఆక్రమించుకోవడము, అనేది పాలసీగా ఉండే. సో ఆ పాలసీ ఉన్నప్పుడు అటువంటి విషయాన్ని ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయంటే నిజానికి కావడం లేదు. సో ఎటువంటి సంబంధాలు కావాలా అంటే ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, కమర్షియల్ విషయాలు అంటే చాలా ఇంపార్టెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో పండిన పంటలు ఎక్కువైనప్పుడు, తర్వాత ఇతర దేశాల్లో పంటలు, ధాన్యాలు లేనప్పుడు నిజానికి మనము ఆ దేశాలకి ఎగుమతి చేయడం అనేది సామాన్యం, చాలా అవసరం. వాళ్ళకి అవసరం, మనకి అవసరం. సో అటువంటి కమర్షియల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఫారిన్ పాలసీ. ఈ ఫారిన్ పాలసీలో మన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇంటర్నేషనల్. ఓకే, అయితే మన కరెన్సీ, దేశ రక్షణ, దాని తర్వాత మన ఫారిన్ పాలసీ, దాని తర్వాత స్పేస్ పాలసీ, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది సమాచార శాఖ. ఫర్ ఎగ్జాంపుల్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ సమాచారం కేంద్ర ప్రభుత్వం. మనకు మన రాష్ట్రాలలో, మన తెలంగాణ, ఉదాహరణకి మన తెలంగాణలో సమాచార శాఖ ఏది లేదు, కానీ కేంద్ర స్థాయిలో ఉన్నది. అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో మన దేశానికి రక్షించడం మన పోలీసే ఉంటుంది, కానీ సైన్యం ఉండదు. సైన్యాధికారం లేవు రాష్ట్రాలకి, కానీ పోలీస్ వ్యవస్థ అనేది మన పోలీస్ వ్యవస్థ మనకు అర్థమైందా. సో రాష్ట్రాలకి ఇది సమాఖ్యలో ఈ అధికారాలు. అయితే ఈ కామన్ పవర్స్ మన తర్వాత నిజానికి కొన్ని పౌరసత్వం కూడా నిజానికి మన కామనే.
అంటే ద ఇండియన్ స్టేట్, ది స్టేట్ ఇన్ తెలంగాణ, ద సిటిజన్ ఆఫ్ Telangana is also a citizen, sorry, a citizen of India is also a citizen of Andhra Pradesh. సో ఏపీ అంటాం కానీ మనము ఏపీ సిటిజన్ అంటాం. ఏపీలో ఉన్నా కూడా మన సిటిజన్షిప్ మాత్రం ఇండియాలో. సో సిటిజన్షిప్, కరెన్సీ, తర్వాత ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫారిన్ పాలసీ, తర్వాత దేశ భద్రత, డిఫెన్స్ అంటే ఇది డిఫెన్స్ అనేది హోమ్ అనేదో పోలీసు, డిఫెన్స్ అనేదో ఫారెన్ పాలసీ, యుద్ధాన్ని గురించి, యుద్ధాన్ని మన దేశంని రక్షించుకోవడం, ఇతర దేశాల యొక్క దురాక్రమణ నుంచి రక్షించుకోవడం, భౌగోళికాన్ని రక్షించుకోవడం, అది నిజానికి మనకి మన సమైక్య ప్రభుత్వాలకి కలిగి ఉంటాయి. సమైక్య ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకే అవి అప్పచెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏకకేంద్ర ప్రభుత్వాలు మరియు మన ఏమంటుందని సమైక్య ప్రభుత్వాలు ఉంటాయి. అయితే ఇప్పుడే చెప్పిన ఈ 4-5 మన సమైక్య ప్రభుత్వ అధికారుల కింద వాటిలో ఏ రాష్ట్రానికి అలా జోక్యం చేయడం, రాష్ట్రాలు అన్ని కలిసి జోక్యం చేసుకోలేవు. ఒక్కొక్క రాష్ట్రం 2-3 రాష్ట్రాలు జోక్యం చేసుకోలేవు, ఒక రాష్ట్రం కూడా జోక్యం చేయలేదు. సో డిఫెన్స్, కైన్స్, కరెన్సీ, తర్వాత ఫారిన్ పాలసీ, సిటిజన్షిప్, తర్వాత ఈ మన కేంద్ర ప్రభుత్వ పరిమితమై ఉండేవో ఆ పరిమిత కేంద్రానికి ఉన్న ఎక్స్క్లూజివ్గా ఉన్న అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రము జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సో అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్టు మన రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా, రాష్ట్రాలకు కూడా ఒక ఇండిపెండెంట్ సావరెన్ పవర్స్ ఉన్నాయా అనుకోవాలి. ఎందుకు ఒక లిమిటెడ్ సావరెంటీ ఏంటి అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాల మీద, అంశాల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వానికే హక్కు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పాను, దాని తర్వాత ఇంటర్నల్ రోడ్స్ అండ్ బిల్డింగ్ చెప్పాను, తర్వాత ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ స్టేట్లో చెప్పాను, పోలీస్, వీటన్నిటి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలే అధికారం కలిగి ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలే శాసనాలు చేయడానికి కూడా అధికారం ఉంటాయి. శాసనాలు చేయడానికి కూడా అధికారం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన రాష్ట్రంలో కొన్ని ఇంపార్టెంట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే అంశం ఏదైతే ఉందో దానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు. తమ అసెంబ్లీ నిర్ణయించిన ప్రకారం చట్టాలు చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు పంచాయతీరాజ్ ఇవాళ ఎట్లా ఉండాలి, ఎన్నికలు ఎట్లా జరగాలని ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. దానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. ఆ ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కేంద్ర రాష్ట్రాల్లో దానికి స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి, ఎన్నికలు ఏర్పరచడానికి దానికి అధికారం ఉంటుంది. సో ఇంకా పోలీస్ చట్టాలు, పోలీస్ గురించి, దాని తర్వాత ఇంకా అనేక మన ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎట్లా పనిచేయాలా, ఏ విధానాలు రూపొందించుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మీద స్టేట్ యొక్క మాత్రమే, అంటే తెలంగాణ స్టేట్ మాత్రమే ఏ విధంగా అధికారం చూద్దాం. ఉదాహరణకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్నల్కి దాని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబడి దానికి ఆర్టీసీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది జరిగింది. సో ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అసెంబ్లీ చట్టం ద్వారానో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ యొక్క ఆర్డినెన్స్ ద్వారానో, పాలసీ ద్వారానో మొత్తం కార్పొరేషన్ రద్దు చేసి ఇది గవర్నమెంట్ కింద ఏర్పాటు చేసుకోవడానికి, గవర్నమెంట్లో కలపడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.
అంటే గవర్నమెంట్ యొక్క ఆస్తి అంటే ఆస్తిపాస్తులు అన్నట్టు. సో దానికి కావాల్సిన చట్టాలు చేయడానికి బస్సులు ఎట్లా నడపాలి, మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇదివరకు కొన్ని పాత పాలసీ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాత పాలసీ అనేటి ఏంటంటే మన బస్సులు ఎన్ని రకాలు ఉండాలి, దాని తర్వాత మన ఇతర రాష్ట్ర ఆర్టీసీ వాళ్ళతోని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, అదేవిధంగా మన టికెట్స్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత దూరానికి ఎంత ఛార్జీ అనే విధానాన్ని కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వానికే హక్కు ఉంటుంది. అదేవిధంగా ఆ రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా వచ్చే ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే వాడుకోవడానికి హక్కులు ఉంటాయి. అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలను అనుసరించి పేద మన టికెట్ డబ్బులు పెట్టి మన ప్రయాణించడానికి అవకాశం లేకుంటే వాళ్ళకి పేదోళ్ళకి నిజానికి వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ని ఏర్పాటు చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది తన ఇష్ట ప్రకారం. మరి అందుకొరకే ఇప్పుడు చూశారు కదా, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మన కర్ణాటకలో మొట్టమొదటి 2 years కింద కర్ణాటకలో ఫ్రీ ట్రావెల్ బై బస్ అని స్త్రీలకి అందరికీ ఇచ్చింది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి అధికారంలోకి రావడానికి ఒక కారణం కూడా అయిందని. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ అంటే దాని అర్థము ఇది కేంద్ర ప్రభుత్వంలో చెప్పలేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పలేదు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదు. సో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోని కాంగ్రెస్ వచ్చినప్పుడు సో రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్కే అధికారం ఉంటుంది పూర్తిగా. అది కేంద్రానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, అది వేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్కే అధికారం ఉంది కాబట్టి అక్కడ. సో ఈ విధంగా ఎక్స్క్లూజివ్గా అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు, మన స్త్రీలకి 3% ఎందుకు ఇస్తున్నావు, చాలా స్టేట్కి నష్టం వస్తుందిగా, నష్టం వచ్చినప్పుడు మళ్ళీ మా మీద ఆధారపడవలసి వస్తుంది కదా, మమ్మల్ని డబ్బులు అడుగుతారు కదా అని కేంద్ర ప్రభుత్వం అంటే అది అట్లా అనడానికి వీళ్ళు. అది ట్రాన్స్పోర్ట్ బస్సు ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన ప్రయాణాల యొక్క అంశంపై ఏ విధానాన్ని పాటించాలా అనేది మన శాసనాల ద్వారా కూడా రకవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వాలకే ముఖ్యమైన అనుకుంటాం. సో మన పోలీస్ అన్నము, తర్వాత మన ఇప్పుడే మనం పోలీసులు, తర్వాత నిజానికి ఆస్తిపాస్తుల మీద కూడా నిజానికి మన ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా హక్కులున్నాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడే చెప్పినట్టు దానికి ఎక్స్క్లూజివ్ అధికారాలు ఉన్నాయి. అది ఫర్ ఎగ్జాంపుల్ మన కరెన్సీ నోట్ల రద్దు ఒక 5 సంవత్సరాల కింద కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నోట్ల రద్దు చేయడం జరిగింది. ఆ నోట్ల రద్దులో కరెన్సీ మనది సమైక్య ప్రభుత్వం అన్నాం కదా, నోట్ల రద్దులో నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం జోక్యం చేసి క్రిటిసైజ్ చేసినాయి, పార్టీ పరంగా పొలిటికల్గా క్రిటిసైజ్ చేసినాయి. నోట్ల రద్దు చేయడము అనేది చాలామందికి చాలా అసౌకర్యం కలిగించింది, బాధలు కలిగించింది, కష్టాన్ని కలిగించింది అని క్రిటిసైజ్ చేశారు. అంతేగాని అధికారులు మాత్రము వద్దనడానికి అధికారులు, తర్వాత మేము మా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చెయ్యము అనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు. అదేవిధంగా డిఫెన్స్లో కూడా మీరు రాష్ట్రాలకి మా ప్రజలకి చాలా బాధలు కలుగుతాయి, మా రాష్ట్రంలో చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు ఒక వేరే దేశం మన దేశం మీద మన ఏముంటుందని మన ఆక్రమణ చేసినప్పుడు చప్పుడైపోవాలా, వాళ్ళకి మన నమస్కారం పెట్టి ఇంట్లో ఉండాలా అని రాష్ట్ర ప్రభుత్వం అనడానికి. యుద్ధం చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క మన పరిధిలో ఉంది. యుద్ధము కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది, నీ రాష్ట్రాలకి ఏమి అధికారం కావు.
అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశము 1965లో పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు, 1962లో చైనాతో యుద్ధం చేసినప్పుడు, 1971లో మన మన బంగ్లాదేశ్ ఏర్పాటులో ముజీబుర్ రెహమాన్తో ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం జోక్యం, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఏమాత్రం జోక్యం చేసుకోదు. అంటే మొత్తం రాష్ట్రాలపై కూడా వాటి యొక్క ప్రభావం పడవచ్చు. నిజానికి రాష్ట్రాల అధికారులు కొన్ని కేంద్రం చూడవచ్చు, కానీ రాజ్యాంగం ప్రకారం ఏముంది అంటే రాష్ట్ర డిఫెన్స్ అనేది రాష్ట్ర కేంద్రానికి మాత్రమే ఉంటుంది అని చెప్పబడుతుంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము అయితే ఇప్పుడు మీరు రాసుకోండి పేపర్ మీద నోట్బుక్లో ముక్కడు ఒక్కటి బ్రీఫ్గా కేంద్ర ప్రభుత్వము సమాఖ్య ప్రభుత్వము యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఇప్పుడే చెప్పినట్టు సమాఖ్య ప్రభుత్వంలో కేంద్రము మరియు రాష్ట్రం, సమాఖ్య ప్రభుత్వము మరియు మన ప్రాంతీయ ప్రభుత్వం, వీటి మధ్యన సావరిన్ పవర్ అత్యున్నతాధికారము విభజింపబడుతుంది. రాజ్యాధికారం ఏదైతే ఉన్నదో ది పవర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఏదైతే ఉందో, ఈ ఏకకేంద్రం మన సమాఖ్య లెవెల్లో ఉన్న ప్రభుత్వము మరియు అంటే కేంద్ర ప్రభుత్వం, మరియు ప్రాంతీయ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వము, తర్వాత అస్సాం ప్రభుత్వము, తర్వాత రాజస్థాన్ ప్రభుత్వం ఏదైతే వాటి మధ్యన డివైడ్ చేయబడుతుంది. అది అబ్సల్యూట్, కొన్ని విషయాల మీద అబ్సల్యూట్ పవర్. మన ఏ విధంగా ప్రభుత్వం మన ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏ విధంగా జోక్యం చేసుకోదో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, సమైక్య ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వ మన శాసనాధికారులను, పాలనాధికారులను, న్యాయాధికారులను దానికి జోక్యం చేసుకోకూడదు. అయితే మరి ఏ పవర్స్ కేంద్రానికి ఉన్నాయి, ఏ పవర్స్ రాష్ట్రాలకి లేక ప్రాంతాలకి ఉన్నాయి, ఏ పవర్స్ ఉమ్మడి అంశాల లిస్టులో ఉన్నాయి అని మనం మాటిమాటికి చెప్పుకోవడం కంటే అవి ముఖ్యంగా ఒక డాక్యుమెంట్లో, ఒక అంగీకారంలో చేర్చబడాలి, వ్రాయబడాలి. సో వ్రాయబడడం అనేది సమాఖ్య ప్రభుత్వం యొక్క చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి వ్రాయడం అనేది చాలా ముఖ్యం. అందుకొరకే సమాఖ్య ప్రభుత్వానికి రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా బేసిక్, ముఖ్యమైనది. రిటన్ కాన్స్టిట్యూషన్ ఏమంటారు? ఫస్ట్ సమాఖ్య లక్షణం ఏంటి, ముఖ్యమైనది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. సమాఖ్య అనే దానికి అర్థం. సో సమాఖ్యలో రాజ్యాధికారం అనేది డివైడ్ చేయబడుతుంది. డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా ముఖ్యమైనది. రిటన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండాలి, ముఖ్యమైనది. తర్వాత డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఇంకొక ముఖ్య లక్షణం, సమాఖ్య లక్ష్యం. తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలకి భేదాలు వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, చికాకు వచ్చినప్పుడు, చర్చలు వచ్చినప్పుడు, ఆ చర్చలు నిజానికి కండక్ట్ చేయడానికి, తర్వాత ఒకరిని వారించడానికి, ఒకరిని ప్రోత్సహించడానికి ఒక న్యాయశాఖ కావాలా, పరిష్కారం చేయడానికి. అందుకోసమే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష, పాలసీ సమీక్ష అధికారం చేపట్టడానికి ఒక న్యాయ శాఖను ఏర్పరచాలి. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అనేది తప్పకుండా ఉండాలి. లేకపోతే స్టేట్, రాష్ట్ర ప్రభుత్వం, దానికి మన కేంద్ర ప్రభుత్వము, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ కొట్లాడుకుంటుంటాయి, మాటల యుద్ధం జరుగుతుంది. పోలీసు పంపడం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు పోలీసు. అప్పుడు మీ పోలీసు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మన ప్రశ్నించడం జరుగుతుంది. సో ఈ మాటిమాటికి ప్రశ్నించడం ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు ఉండే విధంగా నిజానికి
ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి, ఒకరి హక్కుల్లో ఇంకొకరు మనం జోక్యం చేసుకోవద్దని చెప్పడానికి అది ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో, విధులు ఏదైతే ఉన్నాయో, అధికారులు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్రాల్లో మన ఒక వ్రాతపూర్వకంగా ఒక డాక్యుమెంట్లో వ్రాయబడాలి. అవి ఎట్లా రాబడి మళ్ళా దాన్ని పరిష్కారం చేయడానికి అధికారం అని జడ్జిమెంట్ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి, నిజానికి న్యాయశాఖ అనేది ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయస్థానం అనేది ఉండాలి. ఏది 3-4 ముఖ్య లక్షణాలు అనేటివి సమాఖ్య ప్రభుత్వానికి ఉండడము ఈ విధానంలో. అయితే ఈ కొంచెం భేదంతో నిజానికి ఇది మాత్రం అన్ని సమాఖ్య విధానాల్లో ఉన్నాయి కూడా ఇప్పుడు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది, ఇండియా ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఈ 4 రాష్ట్రాలు నిజానికి ఈ ఇంపార్టెంట్ పవర్స్ కూడా కొన్నిసార్లు చట్టాలు చేయొచ్చు. సో అట్లా విధంగా చేయకుండా ఉండడానికి నిజానికి ఇది మన రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటేనే అది మన సమాఖ్య ప్రభుత్వం అవుతుంది. సో ఈ ఏకకేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్షణాలు ఫస్ట్ మనం ఉదాహరణ ఇస్తే మనకి చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ ఏమనుకున్నాం, ఇప్పుడు ఏకకేంద్ర ప్రభుత్వం అంటే డెఫినేషన్ ఏంటంటే రాజ్యానికి ఏదైతే అధికారాలు ఉన్నాయో, శాసనాధికారాలు, ఆ ప్రభుత్వ మన విధులు అయితే ప్రభుత్వం యొక్క హక్కులు ఏదైతే ఉంటాయో ఇది కేంద్ర ప్రాంతాలకు ఇచ్చినప్పుడు మాత్రము అది పర్మనెంట్గా ఉంటాయి. ఏకకేంద్ర విధానంలో అవి టెంపరీగా ఉండవు, టెంపరీగానే ఉంటాయి, పర్మనెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ స్టేట్ సమాఖ్య ప్రభుత్వము కొన్ని విషయాలలో మన రైల్ ట్రాన్స్పోర్ట్ విషయాల్లో కొన్ని స్టేట్కి అధికారులు ఇచ్చింది అనుకుంటాం. కానీ రైల్వేస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలోకి వస్తుంది, రైల్వే మంత్రిత్వ శాఖ అనేది కేంద్ర ప్రభుత్వంలో, ఆర్టీసీ లోకల్ ట్రావెల్ ఏదో రాష్ట్ర ప్రభుత్వాలకు, రైల్వే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కనుక ఏ హక్కులైనా కూడా రాష్ట్రాలకు ఇస్తే అవి ఇచ్చినప్పుడు టెంపరీగా ఉంటాయి. ఆ హక్కులు మళ్ళీ వెనుకో తీసుకోవచ్చు. ఇది టెంపరీ అన్నాడు. సో ఈ విధానము మన ఏకకేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటాయి. బ్రిటన్ ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత ఇంకా 1 or 2 districts out there. ఇవి నిజానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు లేవు కాబట్టి, ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయబడదు కాబట్టి ఏకకేంద్ర లక్షణ ప్రభుత్వం నిజానికి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కంపల్సరీ కాకపోవచ్చు. రాసుకోవచ్చు, కానీ రాసుకోకుండా కూడా నడుస్తుంది. ప్రభుత్వం అనేది ఒకటే కదా, ఏం చేసినా కూడా ప్రభుత్వం అనేది ఒకే ప్రభుత్వం కల దేశం కాబట్టి అందులో రిటర్న్ కాన్స్టిట్యూషన్ కంపల్సరీ లేదు. అందువల్లనే బ్రిటన్ హ్యాస్ నో రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే అందులో అది ఏకకేంద్ర ప్రభుత్వం. అది మన రాజ్యంలో సర్వసత్వాధికారం, శాసనం చేయడానికి అధికారం, శాసనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏ రాజ్యంలో ఏ మూలకైనా ఏదన్నా అంశం వస్తే ఆ అంశాన్ని గురించి విధానం ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ఏకకేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ఏకకేంద్ర ప్రభుత్వం దాని గురించి మనం చర్చిస్తుంది, దాని గురించి పరిష్కారాలు చెప్తుంది. సో ఇది ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు. సో ఇది చాలా స్పష్టంగా అయిపోయింది. మన కంపేరిటివ్ పాలిటిక్స్ ఎందుకు వస్తుందంటే ఒక ఏకకేంద్ర ప్రభుత్వము, ఒక సమాఖ్య ప్రభుత్వము, ఒక సమాఖ్య కలిగిన దేశం, ఒక ఏకకేంద్ర ప్రభుత్వం గల దేశాన్ని ఆ విధంగా పోల్చినప్పుడు ఒక ఏకకేంద్ర ప్రభుత్వం ఒక దేశంలో ఉంటుంది, ఏకకేంద్ర ప్రభుత్వం ఇంకో దేశంలో ఉంటుంది. అయితే ఏకకేంద్ర ప్రభుత్వం గల దేశాలు ఏ విధంగా మన డెవలప్ అవుతున్నవి, ఏదైనా సంక్షోభం ఉందా,
ఎట్లా వర్క్ చేస్తున్నవి అని పోల్చినప్పుడు మన కంపారిటివ్ పాలిటిక్స్లో బాగా మన చాలా సులభ న్యాయబద్ధంగా మన సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్రూట్ఫుల్ ఫలవంతమైన స్టడీ కూడా జరుగుతుంది. ఇది మనకి అయితే ఈ ఏకకేంద్ర ప్రభుత్వాలు సమైక్య ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడతాయి? దేశాలు ఉంటాయి, కానీ కొన్ని దేశాలు ఒక స్టేజ్లో వాటికి సమైక్య ప్రభుత్వాలు కావాల్సి ఉంటే బాగుంటుంది అనే ఉంటే అవి ఏకకేంద్ర ప్రభుత్వంగా మారచ్చు. అదేవిధంగా ఒక సమైక్య ప్రభుత్వం ఏదైతే ఉందో అది అనవసరంలే, మనం చాలా మటుకు ఏకకేంద్ర ప్రభుత్వంగానే ఉంటాము అనుకుంటే ఏకకేంద్ర ప్రభుత్వంగా మారచ్చు. పూర్తిగా అట్లా కాకుండా పూర్తిగా ఇట్లా కాకుండా మనం ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు కొంచెం తీసుకుందాము అని అనుకున్నా కూడా ఆ సమైక్య ప్రభుత్వంలో ఏకకేంద్ర లక్ష్యాలు తీసుకోవచ్చు. అవి ఏ విధంగా అనేది మనం కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత చదువుతాం. సో ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ కొన్ని నిమిషాల్లో ఏం చర్చించాలంటే సమైక్య ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది ఒకటి, కొన్ని సమైక్య ప్రభుత్వాలను ఉదాహరణకి ఏ విధంగా ఏర్పడ్డాయి అనే ఈ 2 ముఖ్య అంశాలు మనం ఈ కొన్ని నిమిషాల్లో మనము చర్చించాం. సో ఉదాహరణకి మన యుఎస్ఏ సమైక్య ప్రభుత్వము కలది, సమైక్య విధానం కలది కాబట్టి దాన్ని చాలా ముఖ్యమైనది. తర్వాత పెద్ద టెరిటరీ కలది, తర్వాత పెద్ద పాపులేషన్ కూడా ఉంది. సమైక్య ప్రభుత్వం అమెరికాలో ప్రభుత్వం 31-32 కోట్లు ఉంది. చాలా పెద్ద రాష్ట్రం, భౌగోళికంగా చాలా పెద్దది, ఇండియా కంటే పెద్దది. సో అక్కడ దాని చరిత్ర ఏదైతే ఉందో, అమెరికన్ ఫెడరేషన్ యొక్క ఏదైతే ఉందో, ఆ అమెరికన్ ఫెడరేషన్ ఏ విధంగా ఏర్పడిందంటే ఫస్ట్ 1776లో అమెరికా ఒక ఇండిపెండెంట్ రాజ్యంగా, 1776లో అమెరికా విప్లవం సక్సెస్ అయింది. అప్పుడు బ్రిటన్ మరి అమెరికా మధ్య నిజానికి యుద్ధం జరిగినప్పుడు బ్రిటన్ ఇది అమెరికాలో ఇదివరకు ఉన్న ప్రీ ఇండిపెండెన్స్లో ఉన్న 13 రాష్ట్రాలు, 13 కాలనీల నుంచి ఏ విధంగా మన దేశంలో 13 ప్రావిన్సెస్ బ్రిటన్ కింద ఉన్నాయో అదేవిధంగా అమెరికాలో కూడా 13 మన కాలనీలు బ్రిటన్ కింద ఉన్నాయన్నమాట. అయితే మన 1976లో విప్లవానికి పూర్తిగా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, విప్లవం సక్సెస్ అయినప్పుడు 1776లో అమెరికన్ విప్లవం సక్సెస్ అయింది. 1789లో ఫ్రెంచ్ విప్లవం సక్సెస్ అయింది. తర్వాత మన ఇండియాలో 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే ఆ కాలనీలన్నీ, అమెరికన్ కాలనీస్ అన్నీ దగ్గరకు వచ్చి అప్పుడు అమెరికా ఏర్పడిన తర్వాత మన భూగోళం, మన అమెరికాలో ఉన్న భూగోళం చాలా పెద్దది, జాగ్రఫికల్గా చాలా పెద్ద ప్రాంతం. కాబట్టి ఇక్కడ సమైక్య విధానాన్ని మనం ఏర్పరచుకోవాలా అనుకున్నది. ఆ సమైక్య విధానం చాలా పెద్ద ప్రభుత్వం, పెద్ద భౌగోళిక ప్రాంతం కాబట్టి ఆ భౌగోళిక ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ భౌగోళిక ప్రాంతానికి సమైక్య విధానమే చాలా బాగుంటుంది. అమెరికాకు వచ్చిన రాజ్యాధికారం ఏదైతే ఉన్నదో, అమెరికన్ స్టేట్కి ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాధికారం నిజానికి విభజింపబడాలా. ఎందుకు విభజింపబడాలి అంటే మన అమెరికా దేశం యొక్క భౌగోళిక ప్రాంతము అనేది చాలా పెద్దగా ఉన్నది, భౌగోళిక చాలా పెద్దది. కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్న మన అంశాలను బట్టి, సమస్యలను బట్టి, వనరులను బట్టి శాసనాలు చేయాలా, విధానాలు రూపొందించాలా అంటే తర్వాత అమలు చేయడంలో కూడా
తర్వాత దాని ఫలితాలను పొందడంలో కూడా పూర్తిగా ఇంకొక మన ఆ, అధికారులు ఆ ప్రాంతానికే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికే అధికారులు ఇస్తే నిజానికి చాలా ఫలవంతంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది అని అనుకొని దాన్ని మన అమెరికా కాలనీస్ని ఒక సమాఖ్యగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినప్పుడు అమెరికాను 13 కాలనీల నుంచి 50 రాష్ట్రాలుగా రీఆర్గనైజ్ చేయబడింది. అంటే అక్కడ ప్రభుత్వ విధానం ఏంటంటే ఫ్రమ్ డౌన్ టు ద టాప్, ఫ్రమ్ డౌన్ టు ద టాప్, ఫ్రమ్ బాటమ్ టు ద టాప్ అనే ప్రాసెస్లో అమెరికన్ సమాఖ్య ఏర్పడింది. ఇదొక విధానం, ఇదొక ప్రభుత్వం, ఇదొక విధానం. ఇది సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు చేయడం. అలా ఏర్పాటు చేసినప్పుడు అమెరికాలో ఉన్న భాగాలు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతీయ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతం యొక్క మన ప్రభుత్వ సమస్యలను బట్టో ఏదని బట్టో లేదు మేము ఈ సమాఖ్యను విడిచిపోయి మేము బయటికి వెళ్తాము, మా ఇంకా ఇండిపెండెంట్గా సావరిన్ సర్వసత్తాధికార ప్రాంతాన్ని మేము ఏర్పరచుకుంటాము అని పోవచ్చునా పోలేమా అనే విషయాన్ని కనుక మనము పరిగణలోకి చర్చించుకుంటే నిజానికి అట్లా పోవద్దు అని, నిజానికి ఒక సివిల్ వార్ వచ్చినా కూడా అది దక్షిణ దేశాలకి ఉత్తర రాష్ట్రాలకి మధ్య ఒక సివిల్ వార్ వచ్చింది అంటే మన ఇంటర్నల్ విధానం ఒక భాగం ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు ఇంకొక ప్రాంతానికి మధ్యన యుద్ధం జరుగుతుందని సివిల్ వార్ అంటారు. అటువంటి సివిల్ వారు నిజానికి అమెరికాలో వచ్చింది కూడా. కానీ అట్లా వచ్చినప్పుడు మన కొన్ని ప్రాంతాలు మేము బయటకు పోతా ఉన్నప్పుడు మాత్రం నో, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో అసలు ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రక్టిబుల్ పవర్స్ విత్ ఇండస్ట్రక్టిబుల్ divisions, with indestructible states. It is having, the constitution says that the federal, the provincial governments do not have right to secede and బయటికి పోవడానికి వాటికి హక్కు లేవు అని చెప్పింది. అదే రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఉండడం వల్ల దానికి అమెరికా అప్పుడు సేవ్ చేయబడింది, రక్షించబడింది డివిజన్గా. సో ఆ విధంగా అమెరికన్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయబడింది. అందులో అమెరికన్ కాన్స్టిట్యూషన్ ది వెరీ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఇట్స్ ది రిటర్న్ కాన్స్టిట్యూషన్. తర్వాత దానికి జ్యుడిషియల్ రివ్యూ అని ఉంది. అమెరికన్ రాజ్యాంగానికి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంది. తర్వాత ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఉంది. ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఉన్నప్పుడు ఒక ప్రాంతం మన సమాఖ్య ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఏమైనా తగాదాలు వస్తే భేదాలు వస్తే దానికి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అమెరికన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాటిని పరిష్కరించడం జరుగుతుంది. సో అమెరికన్ ఫెడరేషన్ హ్యాస్ established, evolved from bottom to the top. ఒక కింది నుంచి మీది వైపు ఏర్పాటు చేయబడిన సమాఖ్య ప్రభుత్వము ఇది అమెరికా. కానీ మనము ఇండియా కూడా ఒక ఫెడరేషనే. అయితే ఇండియన్ ఫెడరేషన్ ఏ విధంగా ఏర్పడింది అంటే ఇది టాప్ టు ద బాటమ్. టాప్ టు ద బాటమ్ ఏంటంటే ఎలా అనగలము అంటే మనం బ్రిటిష్ ప్రభుత్వము ఏర్పాటు చేసినప్పుడు అది ఒక యూనిటరీ. అంటే మన బెంగాల్ను లేకపోతే మన బాంబేలను లేకపోతే యూనిటరీ ప్రభుత్వం కలిగిందనండి. ప్రావిన్సెస్కి అంటే బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న ప్రావిన్సెస్ ఉన్నది. కానీ అది ఒక 1935 వరకు అది మనకి నిజానికి మన ప్రావిన్సెస్ కలిగి ఉన్న దేశం. ఒక
ఇంకా పూర్తి సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు పోయినప్పుడు మాత్రము ఏమనుకున్నారంటే వాళ్ళకి బ్రిటన్ కింద ఉన్న విదేశీ సంస్థానాల యొక్క ప్రభుత్వాలు, తర్వాత ఇండైరెక్ట్గా పరోక్షంగా ఉన్న బ్రిటిష్ సంస్థానాలు, తర్వాత వేరే పూర్తిగా ఇండిపెండెంట్గా ఉన్న సంస్థానాలు, ఒకటి. రెండు, మూడవది ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం కింద బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటిష్ మన గవర్నమెంట్ కింద ఉన్న డైరెక్ట్గా పరిపాలించబడిన ప్రావిన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వాజ్ ద బ్రిటిష్ ప్రావిన్స్, విచ్ వాజ్ అండర్ ద బ్రిటిష్ ప్రావిన్స్. బీహార్ యునైటెడ్ ప్రావిన్సెస్ అని చూడండి, అది బ్రిటిష్ వాళ్ళ కింద. మద్రాస్ ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ అండర్ ద బ్రిటిష్. ఇట్ వాజ్ ఎ ప్రావిన్స్ directly ruled by the British. It was a province directly ruled by the British. సో బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్న ప్రావిన్సెస్ ఇవన్నీ కలిసి ఏర్పడి యూనియన్గా ఏర్పడాయి, ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. అంటే బ్రిటిష్ ప్రభుత్వం వీటన్నిటినీ దగ్గరికి తీసుకొచ్చి మన యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఏర్పాటు చేసింది. ఇది టాప్లో ఏముంది, ఇదివరకే ప్రభుత్వం ఏర్పడింది ఒకటి, ఇదివరకే ప్రభుత్వం ఉంది, బ్రిటిష్ ప్రభుత్వం ఉంది. ఆ టాప్ నుంచి బాటంకి అనబడే ప్రాసెస్లో నిజానికి ఇది టాప్ టు బాటం అనే ప్రాసెస్లో ఈ మన యూనియన్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ ఇది మన ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. బ్రిటిష్ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఫ్రమ్ టాప్ టు ద బాటమ్. అమెరికాలో కింద నుంచి మీదికి రాజ్యాధికారము ఇవ్వబడి సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాలో మీద నుంచి కిందికి రాజ్యాధికారము కింది ప్రాంతాలకు ఇవ్వబడి ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అయిందండి. సో ఈ విధంగా మన సమాఖ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఏదైతే ఉన్నదో, అది సమాఖ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఉన్నదో రకరకాలుగా జరగవచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. అది కూడా మనం చాలా మన శ్రద్ధగా, చాలా మన ప్రాధాన్యత ఇస్తూ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఏ విధంగా అమెరికన్ ఫెడరేషన్ ఏర్పడింది, ఏ విధంగా ఇండియన్ ఫెడరేషన్ ఏర్పడింది అనేది కూడా చాలా, దాన్ని బట్టే నిజానికి కొన్ని మన భేదాలు ఉంటాయి. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయబడిన భేదాలు ఉంటాయి. తర్వాత విధానము మన ఇండియన్ ఫెడరేషన్ ఏర్పాటు చేయబడిన విధానాల్లో భేదాలు ఉంటాయండి. సో ఈ విధంగా సమాఖ్య ప్రభుత్వాలు ఏర్పాటులో రకరకాల విధానం. అదే మన ఆస్ట్రేలియన్ ప్రభుత్వం కూడా వేరే ఉంటుంది, తర్వాత బెల్జియం ప్రభుత్వం కూడా వేరే ఉంటుంది. సో ఈ విధంగా అయితే వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రోజుల్లో ఒక లాస్ట్ 5-6 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఈ సమాఖ్య విధానంలో ఎట్లా ఉండాలనేది మనము ఎందుకు నేర్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరేషన్ సోవియట్ యూనియన్ వాజ్ ఫెడరేషన్. కానీ సారా గట్టిగా అమెరికాలో ఇండియాలో ఉన్నట్టు అది గట్టిగా రాజ్యాంగము రిజిడ్ కాన్స్టిట్యూషన్ లేదు. ఆ కాన్స్టిట్యూషన్లో మన ప్రాంతాలు విడిపోవచ్చా అనేది లేదు. కాబట్టి అసలు విడిపోవచ్చు అనే అంశం ఉండబట్టికే నిజానికి సోవియట్ యూనియన్ విడిపోయింది, ఒక చెడ్డ ఫెడరేషన్ అని అనుకోవచ్చు. అదే అమెరికాలో సివిల్ వార్ వచ్చినా కూడా విడిపోలేదు. అదేవిధంగా మన ఇండియాలో నిజానికి ఇప్పుడు మన తమిళియన్స్ ఒక స్థాయిలో ఒక సందర్భంలో విడిపోతామన్నా కూడా విడిపోలేదు. ఎందుకంటే మనది రిజిడ్ కాన్స్టిట్యూషను. తర్వాత ప్రాంతాలు బయటికి పోవడానికి, సిసీడ్ కావడానికి, వెళ్ళిపోవడానికి వీల్లేదు. కాబట్టి సో ఈ విధంగా మనకి
బ్రిటిష్ భౌగోళికంగా పెద్దగా ఉన్నా కూడా విడిపోవడానికి అవకాశాలు లేకుండే సమైక్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడడం చాలా ఇంపార్టెంట్ అనేది మనము పరిగణించవచ్చు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ అనేది ఏర్పడింది. యూరోపియన్ యూనియన్ కూడా ఒక ఫెడరేషన్, కానీ అది కాన్ఫెడరేషన్ రక్షణ కాలేదు. యూరోపియన్ యూనియన్ ఈనాటికి కూడా ఒక ఫెడరేషన్, రిజిడ్ ఫెడరేషన్ కాదు. కాబట్టే బ్రిటన్ బయటికి పోయింది. అంటే ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ అంటే ఏంటంటే ఫెడరేషన్ అయితే కానీ అందులో ఉన్న మన యూనిట్స్ ఏవి బయటికి పోవడానికి హక్కులు ఉంటాయి. ఆ విధంగా హక్కులు ఉండకూడదు. అట్లా హక్కులు ఉంటే కనుక ఏమవుతుందంటే మన సోవియట్ యూనియన్ ఎట్లా విడిపోయిందో, ఇవి ఏ విధంగా యుక్రెయిన్ రష్యా ఎట్లా కొట్టుకుంటున్నాయో ఆ కొట్లాటలు వస్తాయి. సో ఈ విధంగా మనము ఈ యూనిటరీ అండ్ మన ప్రావిన్సెస్ ఫెడరల్ ప్రభుత్వాన్ని చర్చించినప్పుడు దాన్ని మనం అప్లై చేయొచ్చు. ఇది నిజానికి సోవియట్ యూనియన్ కనుక ఒక గట్టి ఫెడరేషన్ కనుక అయితే అది పూర్తిగా విడిపోయేయడానికి వీలు ఉండేది కాదు. ఈ రోజుల్లో మనకి క్రిమియా తర్వాత యుక్రెయిన్ మీద అటాక్ జరిగి ఒక 5 వరకు ఉన్న ప్రాంతాలు, కలిసి ఉన్న ప్రాంతాలు కొట్టుకుంటున్నాయి. ఆ కొట్టుకోవడం జరగకపోయింది. సో ఐ థింక్ ఈ విధంగా మనం ఇంతకంటే ఎక్కువ మనం చర్చించడానికి వీలేదు. థ్యాంక్ యూ.